అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మటన్ కీమా ఫ్రై తయారీ విధానం ఎలాగో ఈరోజు తెలుసుకుందామండి. ముఖ్యంగా పెనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి ఉంచి అందులో నూనె వేసి బాగా వేయించండి. అలాగే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో తరిగి ఉంచుకోండి. మటన్ కీమా బాగా శుభ్రం చేసి నీరుతో పూర్తిగా కడగాలండి. ప్యాన్లో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, యాలక్కలు, బిర్యానీ ఆకు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి బాగా. తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి ఉంచినవి అందులో వేసి బాగా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడి వాసన పోయే వరకు బాగా వేయించాలండి. తరిగి ఉంచుకున్న టమాటా కూడా వేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించాలి. శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ కీమాను ఇప్పుడు ఆ గ్రేవీలో వేసి బాగా కలపాలండి. మటన్ కీమా వేసి బాగా కలపాలి. అదంతా మటన్ కీమా వైపు బాగా ఉడికే వరకు కలితిప్పాలి. కావాల్సినంత పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. అంతా మిక్స్ చేయాలండి బాగా. మూత పెట్టి తక్కువ మంటపై కొద్దిసేపు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కీమా బాగా ఉడికే వరకు వండాలండి.
ఇంకొద్దిగా మొదట్లో యాడ్ చేసామండి కారం పొడి, ధనియాల పొడి. అది సరిపోక ఇంకొద్దిగా కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేసాము. బాగా కలిపి కీమా బాగా ఉడే వరకు వండాలండి. మూత పెట్టి తక్కువ మంటపై కొద్దిసేపు ఉడికించాలి. కీమా బాగా ఉడికిన తర్వాత రుచి చూసి తరిగిన కొత్తిమీర వేసి కలపాలండి. రెండు నిమిషాలు తక్కువ మంటపై ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. కీమా బాగా ఉడికిన తర్వాత రుచి చూసి తరిగిన కొత్తిమీర వేసి కలపండి. మంచి టేస్ట్ కోసం తక్కువ మంటపై 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా అంతే అండి, కీమా వంటకం రెడీ. మటన్ కీమా వేడివేడి ముద్దలేకి సర్వ్ చేసుకొని తినండి. రుచికరమైన మటన్ కీమా సిద్ధం.